దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది మోపిన ప్రతి కాడి నా యేసయ్య తొలగించడానికి శక్తిమంతుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. నో మ్యాటర్ వాట్ ద బర్డెన్ దట్ యు హ్యావ్ టుడే, నో మ్యాటర్ వాట్ ద యోక్ దట్ యు ఆర్ క్యారింగ్ టుడే, యూ హ్యావ్ డెలివరెన్స్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువు. నా ప్రియ తమ్ముడు చెల్లె, విడుదల ఉంది. రా, నీ కాడిని తొలగించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నీ భారాన్ని తొలగించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. యెషయా గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, 46వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 46. బైబిల్ ఉన్న వారందరూ తెరవాల. మొదటి వచనం చదవండి ఒకసారి. బేలు కూలుచున్నది, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీద పశువుల మీద మోయబడుచున్నవి. ఒక్కసారి ఇక్కడ ఆగండి. బేలు కూలిపోతుంది, నెబో కృంగిపోతుంది. కారణం ఏంటంటే వారి దేశపు పశువుల మీద ప్రతిమలు ఏం చేస్తున్నారట? మోయిపిస్తున్నారట. ఆ పశువులు బాధపడుతుంటే ఏమన్నా తెలుసా? ఇంకెంతకాలం అండి బరువులు మోయడం, ఇంకెంతకాలం అండి భారాలు మోయడం. బేలు మరియు నెబో అనేవి బబులోన్ దేశంలో 2 ప్రాంతాల పేర్లు. ఇప్పుడు హైదరాబాదు, ముంబై, కోల్కత్తా మన దేశంలో ఎలాంటి పేర్లో, బబులోను రాజ్యంలో బేలు మరియు నెబో కూడా 2 ప్రాంతాలు. అక్కడ బహుభయంకరమైన విగ్రహారాధన జరుగుతుండేది. పెద్ద పెద్ద ప్రతిమలు తయారు చేసేవాళ్ళట. విగ్రహాలు తయారు చేసి వాటిని పశువుల మీద ఏం చేయించేవారట? మోయించారు. మోయలేని బరువు అనమాట అవి. అంత బరువైన ప్రతిమలు పట్టుకొచ్చి పశువుల మీద పెట్టేస్తుంటే పశువులు మూలుగుతుండేవట, ఏడుస్తుండేవి. బహుశా ఆ బరువును మోయలేక. చూడండి, ఒక పశువు మోయగలిగిన దానికన్నా ఎక్కువ భారం పెడితే అది ఇంకా మోయలేక నడిచినట్టుగా. ఆనాడు పశువులు కృంగిపోతున్నాయి. అవి చూడండి, ఆ మాట కూడా ఉంది. 2వ వచనం చదివితే, మీ మోతలు సొమ్మసిల్లిపోతున్న పశువులకు భారంగా ఉన్నాయి. మోతలు మోయాలని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వారి చేతులతో చేసుకున్న వాటిని వారు ఏం చేయాలా? మోయాలి. అక్కడికి మోస్తూ ఉంటారు. అలా మోస్తూ ఉండగా పశువులు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు ఉండి ఆ బరువులను విడిపించుకోలేక ఆమె చెరలోనికి ఏమైనా. కాబట్టి పశువుల చెరలో పోవడం ఏంటంటే, దీనిలో ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, ఆ బేలు మరియు నెబోల్లో బరువులు మోస్తుంది పశువులు మాత్రమే కాదు, మనుషులు కూడా. అక్కడున్న వాళ్ళు ఆ ప్రతిమలు మోస్తూ ఉన్నారు, వాడి భారాన్ని మోస్తున్నారు. అయ్యో, వీటికి రోజు ఏం పెట్టాలి, ఎలా వీటిని సంస్కరించాలి, ఎలా వీటిని చూసుకోవాలి, ఎప్పుడు నిద్రపుచ్చాలి, ఎప్పుడు విసినికర్ర విసరాలి, ఎప్పుడు వీటిని అటు తీసుకెళ్ళాలి, ఇటు తీసుకెళ్ళాలి, ఎప్పుడు వీటికి ఏకాంతంగా వదిలేయాలి, ఇలాంటివన్నీ కూడా భారాలు పెట్టేసుకుని కృంగిపోతున్నారట.